ఏదన్నా ఒక పాట నిజంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి చార్ట్ బస్టర్స్‌లోకి వెళ్ళాలంటే ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ చాలా అవసరం అండి. వెదర్ ఇట్ అవును. ఇస్ అ డైరెక్టర్, కంపోజర్, లిరిక్ రైటర్ అండ్ ఆల్సో అక్కడ యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా యాడ్ అవ్వాలి. అవును. అవుతే గానీ అది ఇప్పుడు నేను ఐ ఆల్వేస్ కీప్ థింకింగ్ పుష్పల సాంగ్స్ అంత చార్ట్ బస్టర్స్ ఎట్లయ్యాయి అని అనుకుంటాం కదా. సో ఎందుకు అనుకుంటాము? బికాస్ ద రైటర్, ద మ్యూజిక్ కంపోజర్ అండ్ అల్లు అర్జున్స్ పర్ఫార్మెన్స్, విజువల్ హుక్ స్టెప్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. కరెక్ట్. సో ఈ పాటకు వచ్చేసరికి హౌ వాజ్ అ కొలాబరేషన్, అంటే వాట్ కైండ్ ఆఫ్ అ కొలాబరేషన్ వాజ్ ఇట్? అంతగానము జనాల్లోకి ఎందుకు దూసుకెళ్ళింది అనుకుంటున్నారు? బికాస్ ఐ ఫీల్ స్టార్టింగ్ పల్లవిలోన 4 లైన్స్ వెరీ నార్మల్ లైన్స్. నాకు నీ మీద మనసైంది, నాకు నీ వంటే ఇష్టం, ఇది చాలా సింపుల్. చరణం కొంచెం వెరీ మీనింగ్ఫుల్ ఉంటుంది, చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది. బట్ ఒకటే చరణం. అండ్ సో మీరు ఏమి ఇన్పుట్స్ ఇచ్చారు? అండ్ సురేందర్ గారు అసలు ఏం రాశారు, మెట్టపల్లి గారు, అండ్ వీరి కాంపోజిషన్ అంటే వాట్ వాజ్ ద మ్యూజిక్ సిట్టింగ్? ఐ వాంట్ టు నో హౌ వాజ్ ద మ్యూజిక్ సిట్టింగ్. నేను కానీ మా ఈటీవీ విన్ వాళ్ళు కానీ ఒక పాట కంపల్సరీ హిట్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి. మన టార్గెట్ ఆడియన్స్ అంతా కూడా యూత్ టౌన్స్ లో ఉన్న యూత్, స్మాల్ టౌన్స్, రూరల్ యూత్. సో వాళ్ళకి రీచ్ అవ్వాలంటే కొంచెం ఎర్తీ ఉండాలి, రస్టిక్ మట్టి వాసన ఉండాలి పాటలో. సో కొంచెం అది అలాంటి బాణిలోనే చేస్తే ఇది బాగుంటుంది అనేది అందరం అనుకున్నది. ఇంకా ఆ లిరిక్స్ విషయం అయితే కంప్లీట్గా డైరెక్టర్ సాయిల్ కాంపాటి, మన సురేష్, మిట్టపల్లి వాళ్ళ ముగ్గురు కలిసి కొలాబరేటివ్గా చేసింది అది. సో మిమ్మల్ని అడగాలి ఇప్పుడైతే, ఎట్లా ఉందండి? వాట్ వాజ్ ద మ్యూజిక్ సిట్టింగ్ ఆల్ అబౌట్ ఈ పర్టికులర్ సాంగ్? యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ కి ఒక 2 ట్యూన్స్ చేశానండి. అవి రూటెడ్, అంటే మేము ఆల్రెడీ జనంలో ఉన్న చిన్న ఫోక్ దాంట్లో నుంచి తీసుకొని చేశాను. చాలా బాగున్నాయి. బట్ ఇంకేదో కావాలి అన్నప్పుడు వన్ ఫైన్ డే ఏదో చిన్న వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు నేను ట్యూన్ కంపోజిషన్ చెప్తున్నా, లిరికల్ వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు నేను నా చిన్నప్పుడు విన్న, మా మదర్స్ వాడినాయి, మా చిన్నప్పుడు మా తాత వీళ్ళు పొలాలలో పాడుకునేవి అట్లాంటి పాటలలో నుంచి ఒక పాటను తీసుకొని దాన్ని ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి ట్యూన్ కంపోజ్ చేసినాను. కంపోజ్ చేసి నేను పంపలేదు, పిలిచిన అన్నను, నితిన్ గారిని, బోసు గారిని, డైరెక్టర్ బోసు అన్నను పిలిచి స్టూడియోకి రండి, నాకైతే ఎక్స్ట్రాడినరీ ట్యూన్ వచ్చింది, స్టూడియోకి రండి అని చెప్పి పిలిచి వినిపించగానే సింగిల్ ఇదిలో అంటే వినగానే ఓకే చేసేస్తున్నారు, ఎక్స్ట్రాడినరీ ఉంది కథం ఇది బ్లాక్ అని చెప్పేసి. లిరిక్స్ అప్పటికి మేము మిట్టపల్లి సురేందర్ అన్నతో సింగిల్ కార్డ్ అనుకున్నామండి. ఈ ఫిలింకి సురేందర్ అన్న సింగిల్ కార్డ్. నాకు బాగా ఇష్టం ఆయన లిటరేచర్, అంటే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ముందు ప్రీవియస్ ఫిలిమ్స్ నేను చేసిన బుల్లెట్ సాంగ్ కూడా ఆయన రాసింది. మా ఇద్దరు కాంబినేషన్లో చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఆయన లిరిక్ బాగుంటుంది, దీనికి ఆయనకు రూట్ తెలుసు. అండ్ తెలుగులో చెప్పాలంటే పండితుడికి పామరుడికి కనెక్ట్ అయ్యేలాగా రాస్తాడు ఆయన. సో చాలా సరళంగా ఉంటుంది భాష, అందరికీ అర్థమైపోతుంది. అలా అనేసి మరీ సింపుల్ గా కూడా ఉండదు, కొంచెం ఇట్ ఈస్ లైక్ పోయిటిక్, కొంచెం ఆలోచింపజేసేలాగా ఉంటుంది. సో ఆయన అయితే కరెక్ట్ అని అనుకున్నాక అన్నకు లేదు వాడే కరెక్ట్ ఫిక్స్ పిలిపించేసేయండి అని కూర్చొని మేము యాక్చువల్లీ ఇక్కడే పైన కూర్చొని రాసినాం. ఫస్ట్ పల్లవి రాసి అన్నకి వినిపించగానే చాలా బాగుంది అని అన్నారు. తర్వాత బోసు వచ్చి కూర్చున్నాం. ఇంకా ఆ రోజు నాకు తెలిసి ఒక నైట్లో రాసేసి అంతే. ఒక నైట్లో ముందు కంపోజ్ చేశారు మ్యూజిక్ ట్యూన్ కంపోజింగ్ అయిపోయినాక దానికి లిరిక్ ఇన్నే కూర్చొని నాకు తెలిసి 1 నైట్ ఈవినింగ్ కూర్చున్నాం, మార్నింగ్ 4 వరకు క్లోజ్ అయిపోయింది. రాసేసి ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి రాస్తానన్నాడు. బట్ మాకు ఏ కరెక్షన్ అనిపించలేదు. నితిన్ సార్, ఈటీవీ వాళ్ళు కూడా చాలా బాగుంది, క్లోజ్ చేసేయండి. సో పల్లవికి ముందు వచ్చే కోరస్ ఉంటుంది చూడండి, ఒక అమ్మాయిలు పాడతారు, అది ఎక్కడో విన్నట్టుందండి నాకు అది. అంటే దట్ దోస్ లైన్స్, ఆ ట్యూను, అది ఏదో ఎక్కడో విన్న ఒక ఫీలింగ్ వస్తుంది. మీకు ఇది రూటెడ్ నుంచి వచ్చిందనండి. నేను అదే చెప్పిన కదా, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసింది. మా బ్రదర్ నర్సన్న, చీకోడు నర్సన్న అని ఉంటాడు, ఆయన కొన్ని పాటలు చేసుకున్నాడు. వాటిలో నుంచి మేము అన్నని, నాకు దగ్గర మనిషి ఆయన,
బాగా దగ్గర మనిషి అందుకే మేము థ్యాంక్స్ కార్డ్ వేసినాం లాస్ట్ లో. అవునా? లిరికల్ దాంట్లో ఓకే థ్యాంక్స్ ఓకే. కార్డ్ వేసినాం. యా యా. అన్న ఎందుకంటే కొన్ని బతుకమ్మ పాటల ట్యూన్లు కూడా కొంచెం ఇట్లా ఉంటాయి. అవునా? ఆ బతుకమ్మ పాటలు అవన్నీ కంపోజ్ ఆల్మోస్ట్ హిట్ బతుకమ్మ పాటలన్నీ నేను చేసిన. అవునా? అవును, మంగ్లీ వాడినవి కొన్ని. ఆల్మోస్ట్ హిట్ సాంగ్స్ అని నేను చేసిన బతుకమ్మ అసలు వీళ్ళు పాటలు స్టార్ట్ చేసినట్టు నేను స్టార్ట్ చేసిన. అసలు బిట్టపల్లి సురేందర్ అసలు వీళ్ళ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కదా సార్. పిట్టపల్లి సురేష్ గారు అండ్ మంగ్లీ. మంగ్లీ సూపర్ అసలు. డైరెక్ట్ చేసింది దామోదర్ రెడ్డి అని. అవునవును, తెలుసు తెలుసు. దాము గారు. దాము గారు చేసింది. ఆ బతుకమ్మ సాకీలు అసలు అట్లా ఇట్లా సాకి పెడదామని అనుకొని చేసిందే మేము 2015లో. పున్నామా పున్నామా నిండు పున్నామా అని ఒక ప్రైవేట్ ఛానల్ V6 ఛానల్లో పెద్ద హిట్ అండి. ఇప్పటికీ అసలు బతుకమ్మ- V6 లోనే అప్పుడు అన్ని హిట్లు మొత్తం బతుకమ్మ. అవన్నీ ఇచ్చింది నేనే అండి. అవన్నీ చూసారా? సురేష్ బాబు. వీళ్ళు ఇలా సైలెంట్ గా పనిచేస్తే ఎట్లా చెప్పండి? కొంచెం నాయిస్ చేయాలి కదా. నేను ఇది చేసిందని. ఐ నో, కరెక్ట్. యా. సో దాంట్లో నుంచి ఇన్స్పైర్ అయిందా మేము. యాక్చువల్లీ ఒక రూటెడ్ ఇదిలో ఉండాలి. మేము నలుగు పెట్టేటప్పుడు ఒక నలుగురు కలిసి పాడతారు, అట్లా ఉండాలి అని చెప్పి అన్న ఐడియా ఇచ్చి ఉండే. సాకి ఇట్లా ఉంటే బాగుంటుందేమోరా. నలుగు పెట్టేటప్పుడు పాడతారు కదండి పెళ్లికి బిఫోర్ నలుగు పెడతారు, అప్పుడు పాడతారు, నలుగు పాటలు పాడతారు. అట్లా ఏదన్నా ఎత్తుకుంటే బాగుంటుందిరా. కానీ ఎప్పుడైనా కూడానండి మన తెలంగాణలో అంటే ప్రతి అకేషన్ కి ఒక పాట ఉంటది. ప్రతి అకేషన్ కి ఏదో ఒక పాట. అక్కడ లోకల్ వాళ్ళు కడతారు, ట్యూన్లు వాళ్ళే కట్టుకుంటారు, పాటలు వాళ్ళే రాసుకుంటారు. భలే అసలు మంచిగా అనిపిస్తుంది నాకు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, షీ బిలాంగ్స్ టు నల్గొండ, వరంగల్ నల్గొండ ఆ ప్రాంతం. వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ అక్కడే. ఆవిడకి ఆల్మోస్ట్ ఒక 100 పాటలు వచ్చండి. 100 పాటలు అంటే పెళ్లి పాటలు, పెళ్లికి ముందరున్న అన్ని తంతులు ఉంటాయి కదా, పెళ్లి కూతురు చేసినప్పటి నుంచి పసుపు కొట్టేది, నలుగు పెట్టి అన్నిటికీ పాటలు, బారసాల, సీమంతం, అంటే నథింగ్ దట్ షీ డజంట్ నో. అన్ని పాటలు అనమాట. దాంట్లో నుంచి ఇన్స్పైర్ అయింది ఆ సాకి. దాంట్లో నుంచి ఇన్స్పైర్ అయింది సాకి. ఆ నలుగు పాటలు లాగా ఉంటే బాగుంటుంది. తర్వాత సేమ్ సాకినే పల్లవిగా చేసాం. సాకి ట్యూన్ పల్లవి ట్యూన్ ఒకటే. ఎస్. ఇది సోలోగా వచ్చేస్తుంది. అనురాగ్ అన్న చింపేసిండు అండి. అనురాగ్ వాయిస్ ఒకటి, అది అసలు చాలా హాంటింగ్ ఉంటుంది. వన్ ఆఫ్ ది మెయిన్ ఎసెట్ అన్నది కూడా వాయిస్, లిరిక్, ట్యూన్ చాలా బాగా కుదిరిందండి యాక్చువల్లీ. ఒకసారి పాడతారా? యా షూర్, చూసి పాడతారు. చూసే పాడండి. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నీని వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నేను వీడిపోని నీడైతనే. వావ్, బ్యూటిఫుల్. అసలు లాస్ట్ 2 లైన్స్ చూడ చరణంలో అసలు నీ కోపం వస్తే నీకు దూరంగా ఉంటానంట. ఎంత అంటే ఈ మధ్యకాలంలో కోపాలు ఎంత పెరిగిపోయాయి అంటే, కోపం వస్తే ఇంకా అరిచేసుకోవడం, కొట్టేసుకోవడం, తిట్టేసుకోవడం, అండ్ వాట్ యువర్ టాకింగ్ దాని కంట్రోల్ ఉన్నట్లే. అంటే అంత టాక్సిక్ అయిపోతున్నాయి. ఈ టైంలో నీకు కోపం వస్తే జస్ట్ దూరంగా వెళ్ళిపోతా, మన ఇద్దరం కొట్టుకోవద్దు అన్న ఒక మీనింగ్ ఎంత 1 లైన్ లో ఎంత బ్యూటిఫుల్ అండి. అండ్ కన్నీళ్ళు వస్తే కాటుకలాగా వండర్ఫుల్, అసలు లవ్లీ. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇలాంటి లిరిక్స్. ఇట్లా రాసేసిండి, ఆప్షన్ కూడా తీసుకోలేదు మేము, సింగిల్ ఇదిలో అయిపోయింది. అంటే చిన్న చిన్న ఆప్షన్స్ వచ్చి ఉండే కానీ ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఓకే. ఇంకెన్ని పాటలు ఉన్నాయండి మొత్తం సినిమాలో? 5 ఉంటాయండి. 5 సాంగ్స్. క్లైమాక్స్ సాంగ్ ఒకటి ఉంటుంది, భలే ఉంటది అది. అంటే చెప్పకూడదు. అసలు అది రిలీజ్ చేస్తారా సినిమాకి ముందు? చేయరా? చేస్తారా? ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనా? ఓ నైస్. ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ప్రతి సాంగ్, ఎక్స్ట్రాడినరీ. ఒక ఫీమేల్ సైడ్ నుంచి ఒక సాంగ్ ఉంటుందండి,
దాంట్లో కూడా లిరిక్స్ అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. చిన్మయి పాడారా? గర్ల్స్ కి బాగా నచ్చుతుంది ఆ సాంగ్. ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, అది కంపోజిషన్ బాగుంటుంది, లిరిక్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇంకొకటి ఫస్ట్ సాంగ్ ఉంటుంది, అది మాస్ నెంబర్ బ్యాండ్. ఓకే. బ్యాండ్ మీకు సైరత్ లో లాస్ట్ సాంగ్ ఒకటి జింగ్ జింగ్ జింగ్, ఆ కైండ్ ఆఫ్ సాంగ్. అది కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంటే పెళ్లిని బరాత్ సాంగ్, పెళ్లిలో బరాత్ ఎట్లుంటది అనేది ఆ సాంగ్ లో మీకు మొత్తం చూపెట్టేసి లిరికల్ గా. తెలంగాణ బరాత ఎక్కువ ఉంటాయి, నార్త్ లో కూడా ఉంటాయి, నార్త్ లో చాలా ఉంటాయి. ప్రాపర్ తెలంగాణ బరాత్ సాంగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటది. అది కూడా ఆ సాంగ్ కూడా బయటకు వస్తే వైరల్ అవుతుంది, లిరికల్ గా వైరల్ అవుతుంది, ఆడియో వైరల్ అవుతుంది.